ఇంకొక మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆలోచన చేయండి. 2 ఏళ్లల్లో ఎవ్వరన్నా ఒక్కరు సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ముస్లింలకు మేలైందా? లేకపోతే ఎస్సీలకు మేలైందా? ఎస్టీలకు మేలైందా? బీసీలకు లాభం చేసిండా? మహిళలకు లాభం చేసిండా? రైతులకు లాభం చేసిండా? పిల్లలకు లాభం చేసిండా? ఒక్కళ్ళని చూపెట్టుర్రి. నిన్న మొన్నటిదాకా నేను అంటుంటి ఏమని, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా లేరు, 3 ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు, సీతక్క, గీతక్క, సురేఖక్క అని చెప్తుంటే. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట. మీరు చూసిర్రు మొన్న, నేను చెప్పా. ఇక ఇప్పుడు గీతక్క సీతక్క ఇద్దరే సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారో లేదో నాకు ఎరకలేదు. మరి ఈయననేమో డైలాగులు తెల్లారలేస్తే 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసిరేమో కానీ నెలకు 2.5 అయితే ఈ మొదలు ఏమంటావు? ఇక అది నాకు తెలియదు. ఇక నేను వాళ్ళ లెక్క చిల్లరగాని కాదు, నేను మరీ గల పిల్లల మీద ఎందుకు మాట్లాడతాను? ఆయనకు బుద్ధి లేకపోవచ్చు కానీ నాకున్నది. వాళ్ళ బిడ్డ మీద, వాళ్ళ మన్మన్ మీద నేను మాట్లాడా. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, నా కొడుకు మీద మాట్లాడిండు, మా నాయన మీద మాట్లాడిండు. నేను అసొంటోని కాదు, అట్లా మాట్లాడా. మనము ఎవరైతే మాట ఇచ్చి మోసం చేసినరో వాళ్ళెంబడబడదాం. వాళ్ళ కుటుంబం మనకేం చేసింది అన్యాయం? ఇవాళ సిగ్గులేదు మంత్రులకు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఒక ఆడపిల్ల ఏడుస్తే గట్లా మాట్లాడచ్చా అమ్మ? ఇప్పుడు గోపీనాథ్ చనిపోయిండు, భర్త చనిపోయి 4 నెలలు కాలే, భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా? ఇంతమంది నాకు ఇడిచిపెట్టిపోయిండు మా ఆయన, గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం. ఆమె ఏడిసింది. ఏడిస్తానట ఈ మంత్రులిద్దరికి ఏదో అయిందట. నేను అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏడవరా? మరి ఇట్లా మాట్లాడొచ్చునా? అందుకే నేను అంటున్నా, ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి. మహిళా రిజర్వేషన్ వస్తుందట, మహిళా రిజర్వేషన్ వస్తుందట, 300 సీట్లు వస్తాయట. మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చిండు. మీరు మహిళలు అయితే గట్టిగా ఉన్నారు, గట్టిగా గుద్దును. ఇక మగవాళ్ళు అక్కడ ఇక్కడ కొద్దిగా అటు ఇటు అవుతారు, నాకు ఎరికే కొద్దిగా ఉంటుంది అక్కడిక్కడ, నాకు ఎరికే. కానీ మీరు గట్టిగా ఉన్నారు, మీరు గట్టిగా ఉంటే మగవాళ్ళు కూడా చక్కగా అవుతారు. నేను ఇంకొక మాట ఆఖరికి చెప్పి ముగిస్తా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వార్త తెలిసింది. ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించారట. ఆ అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఆయన, వాళ్ళ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి. నేనే చూసిన ప్రూఫ్, నేను ఇక్కడ పెట్టి చూపెట్టిన. 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. యూసుఫ్గూడలో 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే, ఇక వాళ్ళు డైరెక్ట్గా ప్రజలు గెలిపియ్యారు, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే 12-13 వేల దొంగోట్లు రాయించారు. అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను. దయచేసి దండం పెట్టి చెప్తున్నా హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు, మనకు హైదరాబాద్లో ఒక చిన్న సమస్య ఉన్నది మనతో. ఏమున్నదంటే మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకొని ఇంట్లో ఉంటాం, హాలిడే జాలిడే అని చెప్పి. ఆ టీవీలలో సీరియల్ వస్తాయి చూడ, చక్రవాకం, ఇంకేం సీరియల్లే ఏమున్నాయి ఇవాళ సీరియల్ ఏం నడుస్తుంది? కార్తీక దీపమా? ఈ యువతలకెళ్ళి మా తమ్ముడేమో బిగ్ బాస్ అంటుండు. అవి చూడొచ్చు, ఆడికోవి. కానీ మీరు జర్రా ఒక్క గంట జర ఆ రోజు టైం తీసుకొని రండి. లేకపోతే మీరు రాలేదనుకో మీ ఓటు ఇంకెవడో వేసి పిక్తాడు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట. వేరే వేరే కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు. ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, గీలీసు వాళ్ళు, వాళ్ళకే సహకారం చేస్తారు, కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు. మీ ఓటు మీరు వేయలేదు. ఇక నేను ఈరోజు నాకు శాతం అయితే లేదు, లేకపోతే ఇవాళ ఏం పోతాం ఈ ఉప ఎన్నికనే కదా అన్నట్టు మీరు మంచిగా ఇంట్లోనే ఉన్నారనుకో, నీ ఓటు ఎవడో వేస్తాడు ఆయన తడబోయి. అనవసరంగా మీ ఓటు ఖరాబ్ కానీయకుండ్రి, బయటికి రండి. ఆ ఒక్కరోజు 11వ తారీఖు రోజు ఒక్కరోజు బయటికి వచ్చి మిమ్మల్ని ఈ 2 ఏళ్ళకెళ్ళి కాల్స్క తింటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. దయచేసి మీ అందరూ కూడా సహకరించండి.